బంజారా హిల్స్ అనగానే అద్దాల మేడలు, బహుళ అంతస్తుల భవనాలు గుర్తొస్తుంటాయి. దాంతోపాటు సెలబ్రిటీలు, విఐపీలు, వివిఐపీలు అందరూ కూడా నివసించే ప్రాంతంగా పేరుగాంచింది. నిత్యము వేలాది వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. విఐపీ మూవ్మెంట్ కూడా రెగ్యులర్గా బంజారా హిల్స్లో ఉంటుంది. కానీ బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 14 సంబంధించి మాత్రం రోడ్డు పరిస్థితి అధ్వానంగా ఉంది అనేది చాలా వరకు ఆరోపణలు తెరపైకి వస్తున్నాయి. అసలు బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 14లో రోడ్ల పరిస్థితి ఏ విధంగా ఉంది, ఎందుకు రోడ్లు అధ్వానంగా తయారయ్యాయి, స్థానికులు ఏమంటున్నారు అనేది గ్రౌండ్ రిపోర్ట్లో చూద్దాం. హైదరాబాద్ నగరంలోని రిచెస్ట్ ఏరియాల్లో బంజారా హిల్స్ ఒకటి. బంజారా హిల్స్లో చాలామంది ప్రముఖుల నివాసాలు ఉన్నాయి, రెగ్యులర్గా విఐపి మూవ్మెంట్ ఉంటుంది. కానీ బంజారా హిల్స్లో రోడ్ల పరిస్థితి అత్యంత అధ్వానంగా మారిన పరిస్థితి. ప్రస్తుతం మనం బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 14లో ఉన్నాము. రోడ్ నెంబర్ 14లో పరిస్థితి ఏ విధంగా ఉంది మనం చాలా క్లియర్గా చూడొచ్చు. ఈ రోడ్డు ఇటు మన బసవతారక హాస్పిటల్, స్టడీ సర్కిల్ పక్క నుండి రోడ్ నెంబర్ 14, ఇక్కడ నుండి స్ట్రైట్గా బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్, దాంతోపాటు అటు కిందికి వెళ్తే జీవికే రూట్కి నేరుగా వెళ్తుంది. సో ఈ రోడ్ మొత్తం కూడా అత్యంత అధ్వానంగా మారిన పరిస్థితి. నిత్యము వేలాది వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. దాంతోపాటు బంజారా హిల్స్ అనగానే అందరికీ గుర్తొచ్చేది అటు సెలబ్రిటీలు కావచ్చు, లేకపోతే విఐపీ, వివిఐపీలు నివసిస్తుంటారు. దాంతోపాటు విఐపీ మూవ్మెంట్ కూడా ఎక్కువగా ఉంటుంది. అయినా కూడా రోడ్ల పరిస్థితి మాత్రము అత్యంత అధ్వానంగా మారింది. సాధారణ పరిస్థితుల్లోనే ప్రస్తుతం మనం విజువల్లో చూస్తున్నాం రోడ్డు ఏ విధంగా ఉంది అంటే రోడ్డులో దాదాపు 90-95% మొత్తం కూడా దెబ్బతినిపోయింది. వాహనం ఇక్కడ నుండి వెళ్ళాలి అంటే కూడా ఒక టైర్ రోడ్డు పైన ఉంటే ఇంకో టైర్ మొత్తము దెబ్బతిన్న ఈ కంకర రాళ్ల నుండి ట్రావెల్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. సో అధికారులకి ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోలేదు అనే ఆరోపణలు పర్టికులర్గా బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 14 సంబంధించి తెరపైకి వస్తున్నాయి. మొత్తానికి బంజారా హిల్స్ అనగానే ఒక రిచెస్ట్ ఏరియా, విఐపి మూవ్మెంట్, సెలబ్రిటీలు ఎక్కువగా ఉంటారు అనుకుంటాం. కానీ బంజారా హిల్స్ రోడ్లలోనే పరిస్థితి ఈ విధంగా ఉంది. మనతో పాటు స్థానికులు ఉన్నారు. చెప్పండి, రోడ్లకు సంబంధించి మీరు అధికారులకు ఫిర్యాదు చేశారా? ఎప్పటి నుండి ఈ పరిస్థితి ఉంది? మేము ఇక్కడ చాలాసార్లు అధికారులకు ఫిర్యాదు చేసినాము. మాకు మా ఏరియా కాన్స్టిట్యున్సీకి మన కార్పొరేటర్ మన్నే కవిత గారు ఉన్నారు, ఆమెకి చెప్పినాము. ఇది లాస్ట్ 2 years నుంచి ఉంది. ఈ ప్రభుత్వమే కాదు, గత వాళ్ళ ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో కూడా ఉంది. ఇన్నే కేసీఆర్ కూడా పక్కనే ఉంటాడు. విఐపీలు, వివిఐపీలు అందరు వస్తూ పోతూ ఉంటారు. మా కవితారెడ్డి కూడా వస్తూ ఉంటుంది, పోతూ ఉంటుంది. కానీ ఎవరు పట్టించుకునే నాదు. కేసీఆర్ గారే స్వయంగా ఈ రోడ్లు 10 సార్లు తిరిగిరు. కానీ మేము కార్పొరేటర్కి చెప్తే ఏదో వాళ్ళు వచ్చినప్పుడు వివిఐపీలు వస్తున్నప్పుడు తూతు మంత్రంగా వేసేసి ప్యాచప్లు చేసి వెళ్ళిపోతారు. అంతేగాని మళ్ళీ ఇటు తిరిగి చూసే నాదులే లేరు. నేను స్వయంగా నా ఇంట్లో కొంచెం రిపేర్లు అవి ఇవి ఉన్నప్పుడు నా దగ్గర ఉన్న వేస్ట్ మట్టిని ఆ గల్లీలో నుంచి తీసుకొచ్చి నేను లేబర్ పెట్టి మరీ మూయించినా కూడా ఏ చిన్న వర్షం వచ్చినా కూడా వరదకు మొత్తం కొట్టుకొని పోతుంది. ఇటు చూస్తే మనము పక్కనే 100-200 మీటర్స్లో కేసీఆర్ ఇల్లు ఉంది, కేటీఆర్ ఇల్లు ఉంది, కవిత ఇల్లు ఉంది. ఈ నుంచి ఇదిగోండి 100 మీటర్స్ దూరంలోనే బట్టి విక్రమార్క గారి ఇల్లు ఉంది, ఉత్తమ్ కుమార్ గారి ఇల్లు ఉంది. అయినా కూడా వీళ్ళు వచ్చి కూడా ఇప్పుడు 1.5 సంవత్సరం అయింది. ఈ ఒక రోడ్ని పట్టించుకోలేకపోతున్నారు. ఈ రోడ్డు మేమైతే ప్రభుత్వానికి ఒకటే కోరుతున్నాం, రోడ్డు మరమ్మతు చేసి ఈ రోడ్ను కొంచెం పెద్దగా చేస్తే బాగుంటుంది. ఎందుకంటే చాలా ఇరుకుటంగా ఉంది. ఈ ట్రాన్స్ఫారం కానివ్వండి, ఇదిగోండి మీరే చూడండి రోడ్డు ఎంత చిన్నగా ఉందో. ఈ బండ్లు కూడా ఏడబడితే ఆడ పెట్టేస్తారు. ఇక రోడ్డు చిన్నగా ఉంది. ఈ గల్లీల్లో పోవడానికి అందరు రాంగ్ సైడ్ వస్తారు. ఈడ చాలా యాక్సిడెంట్లు, ఏ చిన్న వర్షం వచ్చినా కూడా ఇటు నుంచి రాంగ్ సైడ్ వస్తున్నారు. అటు నుంచి వాళ్ళకు ఈ గుంత కనిపించట్లేదు. చాలాసార్లు పడిపోయినారు. అంటే ఇటు జిహెచ్ఎంసీకి సంబంధించి కావచ్చు, ట్రాఫిక్ సంబంధించిన పోలీసులకు కావచ్చు, వాళ్ళ దృష్టికి తీసుకుపోయినప్పుడు వాళ్ళు ఏమంటున్నారు? ట్రాఫిక్ పోలీసు వాళ్ళు కూడా వాళ్ళు ఏం చేస్తారంటే ఎప్పుడైనా వస్తారు, వివిఐపీలో వస్తున్నప్పుడు పోతున్నప్పుడు వస్తారు, వచ్చి వాళ్ళ ట్రాఫిక్ ఏదైతే ఉందో క్లియర్ చేసుకొని వెళ్తారు. రోజు పెద్ద పెద్ద ఆఫీసర్స్, ఐబీఎస్, ఐపీఎస్, సిపి గారు అందరూ వెళ్తూ ఉంటారు, వస్తూ ఉంటారు ఈ రోడ్డుకు. వాళ్ళకి తెలుసు కదా. ఇది మొత్తానికి బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 14లో నిత్యము విఐపి మూవ్మెంట్ ఉంటుంది, చాలామంది ట్రావెల్ చేస్తుంటారు. కానీ రోడ్డుకు సంబంధించిన మరమ్మతులు చేయడంలో మాత్రం అధికారులు అలసత్వం వహిస్తున్నారు. ఎన్నిసార్లు అధికారుల దృష్టికి తీసుకుపోయినా తాత్కాలికంగా వాటికి మరమ్మతులు చేస్తున్నారు. కానీ మళ్ళీ ఏ చిన్న వర్షం వచ్చినా లేకపోతే ఒక 2 వాహనాలు పోయినా వెంటనే రోడ్డు మొత్తం కూడా ఈ విధంగా రాళ్లు తేలుతున్నాయి, ప్రమాదాలు జరుగుతున్నాయి అనేది స్థానికులు చాలా క్లియర్గా చెప్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం కావచ్చు, అధికారులు దీనిపైన దృష్టి పెట్టాలి అనే ఒక సిన్సియర్ అపీల్ మాత్రం బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 14 సంబంధించిన స్థానికులు చేస్తున్నారు.
ప్రస్తుతం మనం బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 14 హెచ్డిఎఫ్సి బ్యాంక్ దగ్గర ఉన్నటువంటి చౌరస్తా వద్ద ఉన్నాం. ఇక్కడ కూడా సేమ్ ఇదే పరిస్థితి. ఫస్ట్ మనం ఏదైతే చూసామో అక్కడ స్థానికులు కూడా చెప్పారు రోడ్డు పరిస్థితి అత్యంత అధ్వానంగా ఉంది అని. జస్ట్ దానికి ఒక 200 మీటర్స్ డిస్టెన్స్ మాత్రమే ఇది. 200 మీటర్ డిస్టెన్స్లో కూడా మళ్ళీ ఒకసారి మనం ఇక్కడ రోడ్డు ఏ విధంగా ఉంది అనేది చాలా క్లియర్గా చూడొచ్చు. రోడ్డు అన్ని కూడా గుంతలు గుంతలుగా ఉండడము, వాహనదారులు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్న పరిస్థితి బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 14లో నెలకొంది. జస్ట్ ఒక 100-200 మీటర్స్ ట్రావెల్ చేయడము, దాని తర్వాత ఇదే విధంగా గుంతల రోడ్లు, రాళ్ళు బయటపడిన రోడ్లు ఉన్న కారణంగా చాలా వరకు ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి. ముఖ్యంగా అధికారులకి ఎన్నిసార్లు చెప్పినా కూడా దాన్ని ఏదో తాత్కాలికంగా మరమ్మతులు చేయడమే తప్ప ఒక మంచి రోడ్డు వేయడము అనేది మాత్రము లేదు. అధికారులు కూడా చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారు అనేది చాలా క్లియర్గా స్థానికులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చాలా కాలంగా కూడా ఇక్కడ నివసించేవారు ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. అధికారులు పట్టించుకోవట్లేదు. అధికారుల దృష్టికి తీసుకెళ్లినా కూడా దాన్ని సొల్యూషన్ చూపట్లేరు అనేది చాలా క్లియర్గా చెప్తున్నారు. సో వాహనదారులు మాత్రం చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చాలా ఏదైతే ప్రమాదాలు జరుగుతున్నాయి, దాంతోపాటు ఆరోగ్య పరిస్థితులు కూడా, ఆరోగ్య సమస్యలు కూడా తలెత్తున్నాయి అనేది వాహనదారులు చెప్తున్నారు. మనతో పాటు కొందరు డ్రైవర్లు ఉన్నారు. చెప్పండి, మీరు ఇక్కడే ఇదే రూట్లో ట్రావెల్ చేస్తుంటారా? రోడ్ల పరిస్థితి ఏ విధంగా ఉంది ఇక్కడ? చాలా ఘోరంగా ఉందండి. మేము డైలీ ఇటు నుంచి వెళ్తూ ఉంటాము. ఏంటంటే వెహికల్ ప్రాబ్లం, పెద్దవాళ్ళకి చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. వెహికల్ అయితే ఇంత ఖరాబ్ అవుతున్నాయి. రోడ్లు అంతే మీరు చూడొచ్చు, ఎత్తెత్తి పడేస్తుంది. కాకపోతే రోడ్ అయితే మరీ ఘోరంగా ఉన్నాయి. అంటే బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 14లో ఈ విధంగా రోడ్స్ ఎన్ని ప్లేసెస్లో ఈ విధంగా ఉంది? ఇప్పుడు ఇక్కడ నుంచి స్టార్ట్ అయితే మీరు మొత్తం 10 దాకా చూడండి, మొత్తం అలానే ఉన్నాయి రోడ్లు. అప్పుడు ఆ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎంతో అంత మంచిగా ఉండే, కానీ ఈ మాత్రం అయితే అసలు పట్టించుకుంటలేరు. వెహికల్స్ ఖరాబ్ అవుతున్నాయి, హెల్త్ ప్రాబ్లం అవుతున్నాయి. పెద్దోళ్ళకి అయితే మనం అయితే నడిచిపోతాం, మేము డ్రైవర్ కాబట్టి ఏదో ఒకటి నడుస్తూ ఉంటుంది. కాకపోతే ఈ నుంచి చూస్తే మీరు టర్నింగ్ దాకా మొత్తం 10 దాకా అవే ఉంది. అంటే రోడ్లు ఈ విధంగా గుంతలు ఉండడం వల్ల, రాళ్ళు తేలడం వల్ల వర్షాలు పడ్డప్పుడు కనిపించకుండా ప్రమాదాలు కూడా జరిగే అవకాశం ఉందా? అలాంటివి ఫేస్ చేస్తున్నారా మీరు? అవును, లాస్ట్ వీక్ మన మధ్యలో సన్నగా వర్షం పడ్డది. కాకపోతే గుంతలు కనిపించక ముంగట మనం డ్రైవ్ చేసినప్పుడు గుంతలు పడి ఇంకా హెల్త్ ప్రాబ్లం అవుతున్నాయి, అవి కూడా ఫేస్ చేసినాం. ఇది మొత్తానికి డ్రైవర్లు చాలా ఇబ్బందులు పడుతున్నామని చెప్తున్నారు. రోడ్డు మొత్తం కూడా బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 14, ఎంటైర్ రోడ్ నెంబర్ 14లో ఒక 100-200 మీటర్స్ మంచిగా ఉంటుంది. దాని తర్వాత యథావిధిగా రోడ్డు మొత్తం కూడా అధ్వానమైన పరిస్థితిలో ఉంటుంది. కాబట్టి అధికారులు వెంటనే స్పందించి ఇక్కడ మరమ్మతులు చేయడంతో పాటు రోడ్డు సంబంధించి ఎలాంటి ఇబ్బందులు లేకుండా వాహనదారులకి చూసుకోవాలనే విజ్ఞప్తి వాహనదారులు, డ్రైవర్లు బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 14లో చేస్తున్నారు. బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 14 నుండి ఇటు కిందికి జీవికే రోడ్లో మెరిడియన్ స్కూల్, దాంతోపాటు మీ సేవా కేంద్రానికి వెళ్ళే రూట్ ఏదైతే ఉందో ఇక్కడ కూడా సేమ్ ఆ రోడ్ల పరిస్థితి అధ్వానంగానే ఉన్న పరిస్థితి. మొత్తము ఎక్కడికక్కడ రోడ్లన్నీ కూడా దెబ్బతిన్నాయి. రోడ్లపైన రాళ్లు తేయడంతో చాలా వరకు వాహనదారులు ఇబ్బందులు పడుతున్న సిచ్యువేషన్ చాలా క్లియర్గా కనబడుతుంది. బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 14 స్టార్టింగ్ నుండి మనం చూస్తున్నాము. రోడ్ నెంబర్ 14 ఎంటర్ అయిన తర్వాత వెంకటేశ్వర స్వామి టెంపుల్, అటు నందినగర్ సంబంధించిన బస్తీ లోపలికి వెళ్లాల్సి ఉంటుంది. సో అక్కడ చాలా క్లియర్గా రోడ్డు పరిస్థితి ఏ విధంగా ఉంది, మొత్తము 95% రోడ్డు మొత్తం కూడా కొట్టుకుపోయిన పరిస్థితి. కేవలము ఒక 5% మాత్రమే రోడ్డు ఉంది, మిగతాదంతా కూడా గుంతలుగా మారిన పరిస్థితి. రెండు వైపులా అటు రోడ్ నెంబర్ 14 మెయిన్ రోడ్ నుండి, కేబీఆర్ పార్క్ మెయిన్ రోడ్ నుండి రోడ్ నెంబర్ 14 మీదుగా లోపలికి వచ్చే రోడ్తో పాటు అటు కేబీఆర్ పార్క్ ఎంటర్ కావడానికి మెయిన్ రోడ్ మీదకి వెళ్ళడానికి రెండు రోడ్లు కూడా వెంకటేశ్వర టెంపుల్ వద్ద పరిస్థితి అదేవిధంగా దెబ్బతిన్న పరిస్థితి. దాని తర్వాత ఒక 200 మీటర్లు జస్ట్ క్రాస్ అయిన తర్వాత ఒక సెంటర్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ సంబంధించి హెచ్డిఎఫ్సి వద్ద కూడా మొత్తం రోడ్డు మొత్తం కూడా కొట్టుకుపోయిన పరిస్థితి. దాని తర్వాత ప్రస్తుతం మనం చూస్తున్నాం ఇదే రోడ్లో సేమ్ హెచ్డిఎఫ్సి దాటిన తర్వాత జస్ట్ ఒక 500-600 మీటర్స్ వ్యవధిలోనే ఇది ఉంటుంది. ఇక్కడ కూడా రోడ్డు పైన ఎక్కడికక్కడ గుంతలు తేలి ఉండడము, మెయిన్గా చాలా వరకు వాహనదారులు ప్రయాణాలు చేస్తుంటారు. అటు 4 వీలర్స్, 2 వీలర్స్, దాంతోపాటు 3 వీలర్స్ సంబంధించి కావచ్చు. దీని పరిసర ప్రాంతాల్లో కొన్ని
కార్పొరేట్ హాస్పిటల్స్ సంబంధించిన ఎస్టాబ్లిష్మెంట్స్ కూడా ఉన్నాయి. ఎందుకంటే బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 14 కావచ్చు, లేకపోతే ఇటు బస్వతారక హాస్పిటల్తో పాటు రోడ్ నెంబర్ 12 బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 12 బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 10 కూడా చాలా వరకు హాస్పిటల్ సంబంధించిన ఎస్టాబ్లిష్మెంట్స్ ఉంటాయి. సో ఇదే రూట్ గుండా ఒకవేళ పంజాగుట్ట నుండి బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 14 లేదా రోడ్ నెంబర్ 10కి వెళ్ళాలి అంటే ఖచ్చితంగా జీవికే ఆపోజిట్ నుండి రోడ్ నెంబర్ 14 మీదుగా వెళ్ళాల్సి ఉంటుంది. సో ఇదే రోడ్డు మీద చాలా వాహనాలు ప్రయాణాలు చేస్తుంటాయి, కానీ రోడ్డు పరిస్థితి చాలా అధ్వానంగా ఉంది అనే అభిప్రాయాలు కూడా స్థానికులు వ్యక్తం చేస్తున్నారు. అధికారులు పట్టించుకోవాలి, అధికారులు దృష్టి పెట్టి ఈ రోడ్లకు సంబంధించిన మరమ్మతులు చేపట్టాలి. లేదా అంటే వాహనాలు పాడైపోవడంతో పాటు ఆరోగ్యాలు కూడా దెబ్బతింటున్నాయి, వాహనదారులు ఆరోగ్యపరమైన సమస్యలు కూడా ఫేస్ చేస్తున్నారు అనేది చాలా క్లియర్గా స్థానికులతో పాటు వాహనదారులు కూడా చెప్తున్న పరిస్థితి. సో బంజారా హిల్స్ అనగానే అందరికీ చాలా వరకు పెద్ద పెద్ద భవనాలు, రిచెస్ట్ ఏరియా అనుకుంటాం, కానీ బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 14లో పరిస్థితి ఏ విధంగా ఉంది రోడ్లది అనేది చాలా క్లియర్గా చూసాం. నిత్యం వేలాది వాహనాలు, అందులోనూ వివిఐపి సంబంధించిన మూవ్మెంట్ ఉన్నా కూడా రోడ్ల పరిస్థితి చాలా అధ్వానంగా ఉంది. ఇప్పటికైనా అధికారులు దృష్టి పెట్టి ఇక్కడ రోడ్లకు సంబంధించిన దానిపైన కాస్త కాన్సన్ట్రేట్ చేసి ఇక్కడ మరమ్మతులు చేయాలనే విజ్ఞప్తులు మాత్రం వెల్లువెత్తున్నాయి. బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 14లో ఉన్నాం. ఏదైతే హెచ్డిఎఫ్సి బ్యాంక్ కొంచెం ముందు ఉన్నటువంటి రోడ్డు ఏ విధంగా ఉంది పరిస్థితి, చాలా వరకు రోడ్డు మొత్తం దెబ్బతిన్నది, ఎక్కడికక్కడ గుంతలు పడ్డ పరిస్థితి, రోడ్డు పైన మొత్తం గుంతలు ఏర్పడ్డాయి, రాళ్ళు తేలిన పరిస్థితి మొత్తము ఇదే విధంగా ఉంది. బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 14 స్టార్ట్ అయిన దాని నుండి ఒక 100-200 మీటర్స్ రోడ్డు మంచిగా ఉంటే దాని తర్వాత మళ్ళా ఇదే విధంగా రాళ్ళు తేలడము, రోడ్లన్నీ కూడా దెబ్బతిన్న సిచ్యువేషన్ ఎక్కడికక్కడ కనబడుతుంది. చాలా వరకు వాహనదారులు కూడా ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు. రోడ్లు ఈ విధంగా ఉండడం వల్ల అటు వాహనాలు దెబ్బతింటున్నాయి, దాంతోపాటు ఆరోగ్యపరమైన సమస్యలు కూడా తలెత్తుతున్నాయని ఆవేదన వాహనదారులు వ్యక్తం చేస్తున్నారు. మొత్తం బంజారా హిల్స్ సంబంధించి కనెక్టివిటీ అంటే రోడ్ నెంబర్ 14 నుండి ఇటు కేబీఆర్ పార్క్ ఎదురుగా ఉన్నటువంటి రోడ్ నెంబర్ 14 నుండి వెళ్తుంటే పూర్తిగా ఇటు బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ నుండి వెళ్ళే రూట్ ప్రస్తుతం మనం చూస్తున్నాం. ఇది లెఫ్ట్కి వెళ్తే బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ వెళ్తాము, ఈ సెంటర్ నుండి రైట్కి వెళ్తే మెరిడియన్ స్కూల్, మీ సేవా కేంద్రము, దాని నుండి ఎదురుగా జీవికే ఆపోజిట్ వెళ్ళిపోతాము. సో ఇంత మెయిన్ రోడ్డు చాలా వరకు ఇటు హాస్పిటల్ సంబంధించిన ఎస్టాబ్లిష్మెంట్స్ కూడా ఉంటాయి, చాలా వరకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి అనేది చాలా వరకు వాహనదారులు చెప్తున్నారు. ఎందుకంటే బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 14 కావచ్చు, రోడ్ నెంబర్ 10, దాంతోపాటు రోడ్ నెంబర్ 2 ఈ పరిసర ప్రాంతాలు మొత్తం కూడా హాస్పిటల్ సంబంధించిన ఎస్టాబ్లిష్మెంట్స్, హాస్పిటల్ సంబంధించినవి ఎక్కువ ఉంటాయి, అంబులెన్స్ సంబంధించిన మూమెంట్ కూడా ఎక్కువగా ఉంటుంది, కాబట్టి వాళ్ళు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటామని చెప్తున్నారు. ముఖ్యంగా వాహనదారులు అయితే చాలా వరకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోడ్లన్నీ కూడా గుంతలున్న కారణంగా, అంటే సాధారణ రోజుల్లోనే మనం ప్రస్తుతం విజువల్లో చూస్తున్నాం ఈ పరిస్థితి ఉంది. ఒకవేళ చినుకు పడితే చాలు పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది. వర్షం పడితే రోడ్లపైన వర్షం నీరు వచ్చి చేరడము, ఆ సమయంలో ఈ గుంతలు ఏవి కనిపించని కారణంగా ప్రమాదాలు జరుగుతున్నాయి, ప్రమాదాల బారిన కూడా పడుతున్నాము అనేది వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సో మొత్తం బంజారా హిల్స్ అనగానే ఒక హై క్లాస్ ఏరియాగా చూస్తుంటాము, వివిఐపి మూమెంట్ సంబంధించి కూడా చాలా వరకు ఉంటుంది, కానీ రోడ్ల పరిస్థితి చూస్తే మాత్రం అత్యంత అధ్వానంగా ఉన్నాయి. రోజు ఇక్కడ ట్రావెల్ చేసేవారు మాత్రం చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తున్నాము అనే విజ్ఞప్తి చేస్తున్నారు. అధికారులు కూడా దీన్ని పట్టించుకోవాలి. ఇదే పరిస్థితి కానీ కంటిన్యూ అయితే చాలా వరకు వాహనాలు ఖరాబ్ అవ్వడంతో పాటు ఆరోగ్య పరిస్థితులు, ఆరోగ్య పరంగా సమస్యలు కూడా ఎక్కువగా ఉత్పన్నమవుతున్నాయనేది వాహనదారులు చెప్తున్న సిచ్యువేషన్. देखो 12-15 साल से रोड ऐसा ही है, वो पानी एनी टाइम पानी जाते रहता, 24 आवर्स पानी ऊपर से आते रहता. ऑफिसर्स क्या बोल रहे हैं? ऑफिसर बोलते हो जाता, टेम्परवरी काम होता, फिर जैसे का वैसे ही हो जाता. कोई आ रहा तो ठीक होता, फिर जैसे का वैसा ही हो तो जाता. इधर ही रहता, ऑफिसर को क्या डिमांड कर रहे हैं? हम कितने बार कंप्लेंट दी है बल्दिया में, तो टेम्परवरी काम हो जाता. कोई आ रहा मिनिस्टर तो थोड़ा काम हो जाता, बारिश आए तो काम हो जाता, फिर ऐसा ही छोड़ रोड ऐसा है तो एक्सीडेंट भी हो रहे हैं, गाड़ियाँ गिर जाता यहाँ पे. आप क्या अपील कर रहे हैं ऑफिसर? हम अपील कर रहे हैं भाई जरा देखो, इधर टर्निंग है, बड़ा रोड है, स्कूल बसेस आते जाते, छोटे बच्चों के एम्बुलेंस आते, ज़रा आप ज़रा इधर ज़्यादा तवज्जो दो बोल रहे भाई. ఇది బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 14లో రోడ్ల పరిస్థితి ఏ విధంగా ఉంది అనేది స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు చూసాము.
ప్రతి 200 మీటర్ల డిస్టెన్స్లో రోడ్డు మొత్తం కూడా గుంతలమయము, ఎక్కడికక్కడ రాళ్లు తెరడంతో వాహనదారులు ఇబ్బందులు పడడమే కాకుండా రోడ్డు ప్రమాదాలు కూడా సంభవిస్తున్నాయి. కాబట్టి అధికారులు ఇప్పటికైనా దృష్టి సారించి తాత్కాలిక మరమ్మతులు చేయకుండా పర్మనెంట్గా ఇక్కడ మరమ్మతులు చేసి ఒక సొల్యూషన్ తీసుకురావాలి అనేది మాత్రము స్థానికులు వాహనదారులు డిమాండ్ చేస్తున్నారు. కెమెరా పర్సన్ ప్రశాంత్తో కలిసి అజయ్ V6 న్యూస్, హైదరాబాద్.